పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టాలీవుడ్లో షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సినీ కార్మికులు షూటింగ్స్కు హాజరవుతున్నారు. పలు సినిమాలు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. 28 స్టూడియోస్లో 20కి పైగా షూటింగ్స్ కొనసాగుతున్నాయి. 18 రోజుల సమ్మెకు కార్మిక శాఖ కమిషనర్ తెరదించారు. ప్రభుత్వ జోక్యంతో నిర్మాతలు ఫెడరేషన్ మధ్య వేతనాల ఒప్పందం కుదిరింది. కొన్ని యూనియన్స్లో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. యూనియన్లోని కొన్ని కార్మిక సంఘాలు ఇంటర్నల్గా చర్చిస్తున్నాయి. ప్రభుత్వం వేసే కమిటీ పైనే కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ప్రభుత్వం ఇంటర్వెన్షన్తో మొత్తానికి ఈ సమ్మెకు తెరపడినా కొన్ని యూనియన్స్ ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏంటి వీళ్ళకి ఇంకా వీళ్ళ డిమాండ్స్ తీరే అవకాశం కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? యూనియన్లోని కొన్ని కార్మిక సంఘాలు ఇంకా ఇంటర్నల్గా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ వేతనాలు ఎలా ఇవ్వాలి, ఏ రేంజ్లో ఇవ్వాలి అన్నది ప్రభుత్వం ఇంటర్వెన్షన్ తోటి ఇటు ఫెడరేషన్ అటు ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్య సంధి కుదిరింది. అయితే ఇది పూర్తిగా సమస్యపోయినట్టు కాదు అనేది కొన్ని యూనియన్లు ఇంకా చెప్తున్న మాట. మొత్తానికి టాలీవుడ్లో షూటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సినీ కార్మికులు షూటింగ్స్కు హాజరవుతున్నారు. పలు సినిమాలు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ కూడా జరుపుకుంటుపోతున్నాయి. 20కి పైగా స్టూడియోస్లో షూటింగ్స్ కొనసాగుతున్నాయి. మరో 18 రోజుల సమ్మెకు కార్మిక శాఖ కమిషనర్ తెరదించినట్లయింది. ప్రభుత్వ జోక్యంతో నిర్మాతలు ఫెడరేషన్ మధ్య వేతనాల ఒప్పందం కుదిరింది. మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో షూటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే కొన్ని యూనియన్లో ఇంకా అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మరి ప్రభుత్వం వేసే కమిటీ పైన వీళ్ళు ఆశలు పెట్టుకున్నట్టుగా చూస్తున్నారు? ఎస్ హరి, దాదాపు 18 రోజులు పోరాటం చేశారు తమ కార్మికుల వేతనాల కోసం. వాళ్ళు మొత్తం కూడా అంటే నిర్మాతలతో చర్చలు జరుపుతూనే కూడా ఫైనల్గా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్మాతలకి తర్వాత ఫెడరేషన్ నాయకులకు కూడా ఒక చర్చలు అనంతరం సమ్మెను విరమించుకున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా షూటింగ్లు దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా స్టార్ట్ అయ్యాయి. దాదాపు హైదరాబాద్లో 28 స్టూడియోలు ఉంటే దాదాపు 20కి పైగా స్టూడియోల్లో షూటింగ్లు జరుగుతున్నాయి. మనం రామానాయుడు స్టూడియో దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక 2 సినిమాలు షూటింగ్లు జరుగుతుంది. అలాగే అన్నపూర్ణలో ఒక 4 సినిమాలు, అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇట్లాగా మొయినాబాద్, శంకరపల్లి, టోటల్గా కూడా ఒక 20 పైగా స్టూడియోల్లో చిత్రీకరణలు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా యూనియన్ నాయకుల్లో 13 కార్మిక సంఘాల్లో కొన్ని కార్మిక సంఘాలకి అసంతృప్తి ఉన్నా కూడా ఏంటంటే ప్రభుత్వం వేసే కమిటీతోటి మేము మా సమస్యలు మా బాధలను చెప్పుకుంటాము, ఆ కమిటీ మా బాధలు తీరుస్తుంది, ఖచ్చితంగా మేము షూటింగ్లకు వెళ్తామన్నారు. అయితే నిన్న ఒక విషయం వచ్చింది. రాజాసాబ్ సినిమాకి మేము బ్యాన్ చేస్తున్నామని కొంతమంది కార్మికులు అన్నారు. కానీ కార్మిక నాయకులు అలా కాదు, మన షూటింగ్కి వెళ్తూనే కూడా ప్రభుత్వానికి మన సమస్యలు విన్నవిద్దాము, ఖచ్చితంగా ప్రభుత్వం మనతో పాటు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వం వేసే కమిటీకి విన్నవిద్దామని చెప్పారు. టోటల్గా చూసుకుంటే టాలీవుడ్లో మొత్తం షూటింగ్లు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అన్నీ కూడా అంటే పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ వెబ్ సిరీస్, ఒక పక్కన హిందీ, ఒక పక్కన తమిళ్, తర్వాత ఈ లాంగ్వేజ్లు అన్నిటికి సంబంధించి కూడా స్టూడియోల్లో అయితే షూటింగ్లు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు.